ఐపీఎల్ 2026 షెడ్యూల్డ్ విడుదలైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈరోజు ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈసారి 3 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్డ్ విడుదలవుతుందన్న నేపథ్యంలో మొదటి దశలో షెడ్యూల్డ్ మాత్రం బీసీసీఐ విడుదల చేసింది. రెండో దశలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక తేదీలను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి దశ వివరాలను మనం పరిశీలిస్తే, మొదటి మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ ముంబై కేకేఆర్ మధ్య మార్చి 29న జరుగుతుంది. మూడో మ్యాచ్ మార్చి 30 ఆర్ఆర్ సిఎస్కే మధ్య జరుగుతుంది. 31 పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 1న ఎల్ఎస్జి ఢిల్లీ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 2 కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 3 సిఎస్కే పంజాబ్ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 4 డిసి ముంబై మధ్య. ఏప్రిల్ 4న మరో మ్యాచ్లో గుజరాత్ ఆర్ఆర్ మధ్య జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 5న ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి మధ్య, అలాగే ఆర్సీబీ సిఎస్కే మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 6వ తేదీన కేకేఆర్ పంజాబ్ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 7వ తారీఖున ఆర్ఆర్ ముంబై మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 8న ఢిల్లీ గుజరాత్ మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 9న కేకేఆర్ ఎల్ఎస్జి మధ్య జరుగుతుంది. ఏప్రిల్ 10న ఆర్ఆర్ ఆర్సీబీ మధ్య ఉంది. ఏప్రిల్ 11 పంజాబ్ ఎస్ఆర్హెచ్ తలపడతాయి. అలాగే మరో మ్యాచ్లో అదే రోజు సిఎస్కే డిసి తలపడతాయి. ఏప్రిల్ 12న ఎల్ఎస్జి గుజరాత్ మధ్య జరుగుతుంది. మరో మ్యాచ్లో అదే రోజు ముంబై ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొత్తం మీదకి మార్చి 28న మొదటి మ్యాచ్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 12న చివరి మ్యాచ్, అంటే ఈ మొదటి షెడ్యూల్లో చివరి మ్యాచ్ అవుతుంది. ఇదేమైనప్పటికీ ఇటీవలే ఐపీఎల్ వరల్డ్ కప్ భారత శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించడం, ఇందులో భారత జట్టు అజేయంగా నిలిచి భారత క్రీడాభిమానుల్ని ఎంతగానో అలరించి, ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమానులకి కనువిందు చేసే అపూర్వ ఆదరణ కలిగిన ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఈరోజు షెడ్యూల్డ్ విడుదల కావడంతో క్రీడాభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వేసవి సెలవులు దగ్గరికి రానున్న తరుణంలో ఈ ఐపీఎల్ మ్యాచ్లు విశేష ప్రజాదరణ దక్కుతుందని పలువురు భావిస్తున్నారు.